ఇంక మొదలెడదామా? ఈరోజు ఏం లేదండి, వినాయక చవితి కదా, పూలు కొందామని బయటకు వచ్చాం. మన కుకట్పల్లి పక్కన ఉంది కదండి రైతు బజారు, దాంట్లోకి అయితే వెళ్ళిపోయాం. బేరాలు అయితే మామూలుగా వేయలేదు మా వినోద్ గారు, తెగ బేరాలు వేసాడు. యాపిల్స్కాయలని, బత్తాయికాయలని, ఇవని. లాస్ట్కి అన్నీ అయితే ఖరీదు చేసుకుని మేమైతే స్టార్ట్ అయ్యామండి ఆయిల్ మిల్కి. కానీ వెళ్ళేటప్పుడు అందరూ మమ్మల్ని చూశారు, ఎందుకు చూశారు అన్నది అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది మాకు. ఈ లోపల ప్రసాదాలు కొందామని ఆగామండి. ఇంకా హైదరాబాద్లో ఎవ్వరు ప్రసాదాలు చేసుకోవట్లేదు, అందరూ రెడీమేడే. ఇంక ఈ లోగలో మా నితీష్ అన్నయ్య అయితే ఇంకా పూలు కడతాం దాసత్య అని చెప్పి మొత్తం ఆయిల్ మిల్ అంతా డెకరేట్ చేద్దాం కదా అని చెప్పి ఇంక ఈ లోగాలో ఒక్కో దండ ఇంకా షాప్కి అయితే కట్టుకుంటూ వచ్చేసామండి. ఇంకా గానుగలే కదా మాకు, ఓ రూపాయి పెట్టినా తిండి పెట్టినా అని వాటికి కూడా. ఈ లోగాలో మా వర్కర్లు ఇద్దరికి ఏం అర్థం కావట్లేదండి. వాళ్ళిద్దరు నేపాలు ఏంటన్నా ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇదిగోండి మా పంతులు గారు అయితే ఈరోజు నితీష్ అన్నయ్య అయ్యారు. ఇంకా సరే పూజ స్టార్ట్ చేద్దాం కదా అని అయితే మొత్తం రెడీ చేసుకుని పూజలో అయితే కూర్చున్నాం. బ్యాచులర్స్ అయినా అండి బాగా చేసుకున్నామండి పూజ, మాకు మేము సాటిస్ఫాక్షన్ అయ్యాం పూజకి. మంత్రాలు రాకపోయినాయండి, ఏదోలా కష్టపడి యూట్యూబ్ ఆన్ చేసుకుని దాంట్లో చూసి మరీ చదువుకుని చెప్పుకున్నామండి మంత్రాలు. అలా ఉంటుంది మాతో మరి. ప్రసాదాలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, కానీ ఏం చేస్తాం, లాస్ట్ వరకు ఆగి పూజ సక్రమంగా చేసుకుని ఆ తర్వాత తిన్నాం. మా ఓడైతే లోకల్ వినోద్ కూడా జూడియోకి తీసుకెళ్ళిపోయాను కుకట్పల్లి. వెళ్ళాక నాకు ఒకటి యథార్థమైందండి, మనం ఏం చేయాలనుకున్నా చేసేయాలండి. వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారని సిగ్గుపడకూడదండి. అది చూశారు కదా. ఉంటాయండి మరి, అయితే రేపు వీడియోలో కలుద్దాం మరి.